హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో గోపయ్య అనే ఒక రైతు ఉండేవాడు. గోపయ్యకు తాతల నుంచి వచ్చిన ఆస్తి తక్కువే గాని కష్టజీవి కావడం వల్ల తన స్వయం కృషితోనే ఆస్తిని బాగా సంపాదించాడు. ఆయనకి 2 మగపిల్లలు, రాములు, సోములు. వారు కూడా తండ్రి వ్యవసాయాన్నే చూసుకుంటూ ఉండేవారు. వారికి వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. అయితే గోపయ్య భార్య కొద్ది రోజుల క్రితమే మరణించింది. ఆమె మరణించిన దగ్గర నుంచి గోపయ్య వ్యవసాయం పనులు మానేశాడు. ఇక వ్యవసాయం మొత్తం కొడుకులే చూసుకుంటున్నారు. భార్య లేకపోయినా గోపయ్యని కోడళ్ళిద్దరూ కన్న తండ్రి కంటే ఎక్కువగా ఎంతో ప్రేమగా చూసుకోసాగారు. మామయ్య, స్నానానికి వేడి నీళ్లు పెట్టాను గాని వెళ్ళి స్నానం చేసిరండి అంది చిన్న కోడలు. అలాగేనమ్మా అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు గోపయ్య. అలా గోపయ్య స్నానం చేసి వచ్చి రాగానే, మామయ్య, ఇడ్లీలు వేడివేడిగా ఉన్నాయి, త్వరగా వచ్చి తినండి అంటూ పెద్ద కోడలు పలహారాలు తీసుకువచ్చి పెట్టింది. అలా పలహారాలు తిన్న తరువాత కాసేపు బయటకు వెళ్ళి తన స్నేహితులతో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసరికి పెద్ద కోడలు రకరకాల వంటలు చేసి, మామయ్య త్వరగా రండి, వంటలన్నీ చల్లారిపోతున్నాయి అంటూ విస్తరిలో వడ్డించింది. మీరందరూ తిన్నారుగమ్మా అని అడిగాడు గోపయ్య. ముందు మీరు తినండి మామయ్య, ఆ తర్వాత మేం తింటాంలే అని కొసరి కొసరి వడ్డించసాగింది పెద్ద కోడలు. అలా భోంచేసి గదిలోకి వచ్చేసరికే అప్పటికే పడకను ఏర్పాటు చేసేసింది చిన్న కోడలు. ఇక గోపయ్య వెళ్ళి హాయిగా పడుకొని కాసేపటి తరువాత లేచి వచ్చేసరికి పిల్లలందరూ బడికి వెళ్ళి వచ్చేశారు. వారితో పాటు మామగారికి కూడా తినడానికి పలహారాలు వడ్డించింది పెద్ద కోడలు. అలా కోడలు పెట్టినవి తిని పిల్లలతో కాసేపు ఆడుకుని సాయం సంధ్య వేళ బయటకు వెళ్ళి రచ్చబండ దగ్గర కాసేపు కూర్చుని తిరిగి ఇంటికి వచ్చేసరికి కొడుకులిద్దరూ పొలం నుంచి ఇంటికి వచ్చేశారు. ఎరా పెద్దోడా చిన్నోడా, పొలంలో కలుపు పనులు అయిపోయినీయా అని అడిగాడు గోపయ్య. ఈ రోజుతో అయిపోయినాయి నాన్న, ఇక రేపటి నుంచి ఎరువులు చల్లిద్దామనుకుంటున్నాం అని కొడుకులిద్దరూ కాసేపు వ్యవసాయం గురించి తండ్రితో మాట్లాడసాగారు. ఈ లోపుగానే కోడళ్ళిద్దరూ వంట చేసేసి, ఇక మీ కబుర్లు ఆపేసి భోజనానికి వస్తారా అంటూ అందరినీ పిలిచారు. ఇక అందరూ ఒకేసారి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. ఆ తరువాత గోపయ్య తన గదిలోకి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇలా ప్రతిరోజు గోపయ్యకి దినచర్య అయిపోయింది. అదే గ్రామంలో వరహాలయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉన్నాడు. వరహాలయ్య, గోపయ్య మంచి స్నేహితులు. ఇద్దరూ రోజు కాసేపు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. వరహాలయ్య, నేనొక నిర్ణయం తీసుకున్నారా, ఆస్తి మొత్తాన్ని 2 కొడుకులకు సమానంగా పంచేద్దామనుకుంటున్నా అని తన నిర్ణయాన్ని చెప్పాడు గోపయ్య. గోపయ్య, ఆస్తి మొత్తం పంచొద్దు, నీకంటూ కొంత ఉంచుకో అన్నాడు వరహాలయ్య. ఈ వయసులో ఆస్తులు నాకెందుకురా, కొడుకులిద్దరూ నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు, ఇంకా నాకు ఆస్తితో పనేముంది అన్నాడు గోపయ్య. ఈరోజు అలాగే అనిపిస్తుందిరా, రేపేదైనా తేడా కొట్టిందనుకో నీదంటూ నీకుండాలిగా అన్నాడు వరహాలయ్య. ఏమీ అలా జరగదురా, నా కొడుకులు చాలా మంచివాళ్ళు, కొడుకుల కంటే కోడళ్ళు ఇంకా మంచివాళ్ళురా, నాకెలాంటి పరిస్థితి రాదు
నేనందుకే ఆస్తి మొత్తం కొడుకులిద్దరికీ రాసేద్దాం అనుకుంటున్నా అన్నాడు గోపయ్య. అలా వరహాలయ్య ఎంత జాగ్రత్త చెప్తున్నా వినకుండా ఆస్తి మొత్తం కొడుకులిద్దరికూ రాసేశాడు గోపయ్య. ఇక అప్పుడు వాళ్ళ నిజస్వరూపాలను చూపించసాగారు కోడళ్ళు. నిద్రలేచి చాలాసేపు అవుతున్నా సరే స్నానానికి నీళ్లు పెట్టలేదు చిన్న కోడలు. అమ్మా, స్నానానికి వేడి నీళ్లు పెట్టావా అని అడిగాడు గోపయ్య చిన్న కోడలిని. వేడి నీళ్ళా? కట్టెల పొయ్యి వెలిగించాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. పిల్లలకే చన్నీళ్లు చేయిస్తున్నాను, మీరు చెయ్యలేరా? వెళ్ళి చన్నీళ్లు చేసేయండి అంది కోపంగా చిన్న కోడలు. ఇక ఏమీ మాట్లాడలేక వెళ్ళి చన్నీళ్ల స్నానమే చేసేశాడు గోపయ్య. స్నానం చేసి వచ్చి అర్ధగంట అవుతున్నా సరే పలహారం వడ్డించలేదు పెద్ద కోడలు. అమ్మా, ఆకలిగా ఉంది, ఇడ్లీ వేయడం ఇంకా అవలేదా అని అడిగాడు గోపయ్య పెద్ద కోడలిని. వేశాను గాని పిల్లలకే వచ్చినాయి. ఈ రోజుకి పలహారాలు ఏం లేవు గాని ఇక ఏకంగా మధ్యాహ్నం భోంచేద్దూర్లే అంది పెద్ద కోడలు. ఇంకా ఏమీ మాట్లాడలేక కాసినన్ని మంచినీళ్లు తాగేసి బయటకు వచ్చేశాడు గోపయ్య. ఇక భోజనం సమయానికి ఇంటికి వెళ్ళేసరికే కోడళ్ళిద్దరూ భోంచేసేసి అడుగు బొడుగు ఏదో కాస్త మామగారికి ఉంచారు. అది గోపయ్యకు సరిపోలేదు. అర్ధాకలితోనే వచ్చి పడుకుండిపోయాడు గోపయ్య. నిద్ర లేచేసరికి పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చారు. అలా వాళ్లతో ఆడుకుంటుంటే, ఏ పిల్లలు, ఎంతసేపు ఇంట్లో పెద్దాళ్లతో నేను ఆటలాడేది? బయటకు వెళ్ళి మీ స్నేహితులతో ఆడుకోండి అని పిల్లల్ని బయటకు పంపించేశారు కోడళ్ళు. అలా పిల్లల్ని గోపయ్యకు దూరం చెయ్యసాగారు. ఇక కొడుకులు పొలం నుంచి ఇంటికి వచ్చిన తరువాత పొలం సంగతులు అడిగితే, మీకెందుకు నాన్న కృష్ణారామ అని కూర్చోక అన్నిట్లోనూ వేలు పెడతారు, మేం చూసుకుంటాం కదా అని కసురుతూ తండ్రితో మాటైనా మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా అప్పటి నుంచి గోపయ్యకి ఇంట్లోనే మరొక ప్రపంచం కనిపించసాగింది. ఏంటి గోపయ్య, అలా విచారంగా ఉన్నావేంటి అని అడిగాడు వరహాలయ్య. నువ్వు చెప్పిందంతా అక్షర సత్యంరా. నేను నీ మాటని పెడచెవిని పెట్టాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అని బాధపడసాగాడు గోపయ్య. సర్లే గోపయ్య, జరిగిందేదో జరిగిపోయింది గాని నేను నీకొక పెట్టెను ఇస్తాను, దానిని తీసుకువెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. అప్పుడు నీ పరిస్థితి మరలా ముందులాగానే మారిపోతుందిరా అని ధైర్యం చెప్పి ఒక పెట్టెను ఇచ్చి ఇంటికి పంపాడు వరహాలయ్య. అయితే గోపయ్య ఆ పెట్టెను తీసుకువచ్చి గదిలో పెట్టడం కోడళ్ళు చూశారు. ఆ పెట్టెలో ఏముంది, తీసుకువచ్చి గదిలో భద్రంగా దాచాడేంటి అని ఆ పెట్టెను గురించి కోడళ్ళిద్దరూ భర్తలకు చెప్పి అదే ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు. మధ్యరాత్రి వేళ గోపయ్య గదిలో నుంచి శబ్దం వినిపించసాగింది. అది ఏమిటా అని కొడుకులిద్దరూ ఆలకిస్తే అవి డబ్బుల శబ్దం. డబ్బులను పెట్టెలోకి వేస్తున్నట్లు శబ్దం వినిపించసాగింది. అంటే నాన్న పెట్టెలో డబ్బులు దాస్తున్నాడన్నమాట అని కొడుకు కోడళ్ళు అనుకుని వెళ్ళిపోయి నిద్రపోయారు. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు గోపయ్య గదిలో అర్ధరాత్రి వేళ అదే శబ్దం వినిపించసాగింది. ఏమండి, మీ నాన్న ఆస్తి మాత్రమే మనకు పంచిచ్చారు, డబ్బుని మాత్రం ఆ పెట్టెలోనే ఉంచుకున్నారండి. మనం ఎక్కడ తీసేసుకుంటామా అని చెప్పి తాళాలను భద్రంగా ఆయన దగ్గరే పెట్టుకుంటున్నారు. అది చాలదన్నట్టు రోజు వాటిని లెక్క పెట్టుకుంటున్నారండి. ఇదంతా చూస్తుంటే మీ నాన్న డబ్బుని బాగానే దాచాడండోయ్ అంది చిన్న కోడలు. అవునవును, నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నాడు చిన్న కొడుకు. డబ్బొక్కటే కాదండి, అందులో నగలు ఆభరణాలు కూడా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీ అమ్మగారికి నగలేమీ లేవని చెప్పి మనకి నగలేమీ పంచలేదు కదా. మీ అమ్మగారికి నగలు ఉండే ఉంటాయండి, అవే ఆ పెట్టెలో పెట్టుంటారు. వాటిని రోజు భద్రంగా చూసుకుంటున్నారు.
మీరు విన్నారా ఆ శబ్దం ఎలా ఉందో? పెట్టి నిండుగా ఉన్నప్పుడు వచ్చే శబ్దమే వస్తుందండి అంది పెద్ద కోడలు. అవునే, నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నాడు పెద్ద కొడుకు. మామయ్యని ఆ పెట్టెలో ఉన్న సొమ్ముని మనకు పంచివ్వమంటే ఇప్పుడు అస్సలు ఇవ్వరండి. మన మీద నమ్మకం పోయింది. మరలా మన మీద నమ్మకం రావాలంటే మంచిగా చూసుకోవాలి. ఇక నుంచి మామయ్యని బాగా మంచిగా చూసుకుందామండి అంది పెద్ద కోడలు. ఆ ఆ, అలాగే చేద్దామే అన్నాడు పెద్ద కొడుకు. ఇక చిన్న కొడుకు చిన్న కోడలు కూడా ఇలాగే అనుకోసాగారు. వాళ్ళు అనుకున్నది తడువు. మరుసటి రోజు నుంచే గోపయ్యని అంతకు ముందు కంటే ఎక్కువ ప్రేమగా చూడసాగారు. వరహాలయ్య, నీకు ధన్యవాదాలురా. నీ వల్లనే నా కొడుకు కోడళ్ళు మారిపోయి నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అని ఆనందంగా చెప్పాడు గోపయ్య. సర్లేరా, ఈ ఆనందంలో నిజాన్ని నీ కొడుకు కోడళ్ళకి చెప్పావనుకో కథ మరలా మొదటికే వస్తుంది మరి, జాగ్రత్త అన్నాడు వరహాలయ్య. ఎందుకు చెప్తాన్రా అన్నాడు గోపయ్య. ఏమండి, వాళ్ళ కొడుకు కోడళ్ళకి చెప్పొద్దులే గాని నాకన్నా ఆ నిజమేమిటో చెప్పండి అంది వరహాలయ్య భార్య. ఆ పెట్టి నిండుగా గులకరాళ్ళు వేసి ఆ పైన ఒక 100 పైసలు మాత్రమే డబ్బులు పెట్టాను. ఇక ఆ పెట్టెను మీ అన్నయ్యకిచ్చి కోడళ్ళు చూస్తూ ఉండగా గదిలో పెట్టమన్నాను. రోజు అర్ధరాత్రి వేళ ఆ పైన ఉన్న 100 పైసలు తీసి పైనుంచి క్రిందికి బాగా శబ్దం వచ్చేలాగా పెట్టెలోకి వెయ్యమన్నాను. ఇక అలాగే చేస్తున్నాడు మీ అన్నయ్య. ఇక కొడుకు కోడళ్ళేమో ఆ పెట్టె నిండుగా నగలు నట్రా డబ్బులు ఉన్నాయి అనుకుని వాటి కోసమని మీ అన్నయ్యని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఒరేయ్ గోపయ్య, ఆ పెట్టె తాళాలను ఎట్టి పరిస్థితిలో నువ్వు మరణించే వరకు నీ కొడుకు కోడళ్లకు దొరకకుండా దాచిపెట్టు చాలు అన్నాడు వరహాలయ్య. వరహాలయ్య చెప్పినట్లుగానే గోపయ్య తను మరణించే వరకు ఆ పెట్టె తాళాలను తన దగ్గరే భద్రంగా ఉంచుకున్నాడు. ఇక కొడుకు కోడళ్ళు కూడా ఆ పెట్టెలో ఉన్న సంపదని సమానంగా పంచుకోవాలన్న ఆశతో గోపయ్యని బ్రతికున్నన్నాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.